వెల్కమ్ టు వినాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. షార్ట్ వీడియోలో నేను బిహారీ స్టైల్ ఎగ్ కర్రీ పెట్టాను. సో ఇది ప్రాసెస్ ఏంటి అంటే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసి పసుపు రాసి ఫ్రై చేసుకోండి. ఒక కడాయిలో బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆప్షన్ అండి, బాగా ఫ్రై చేయండి ఆయిల్లో. దాని తర్వాత మధ్యలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకా కొంచెం ఫ్రై చేయాలి. పసుపు కారం వేసి కొంచెం స్టీర్ చేయండి. పసుపు మాడకుండా చూసుకోవాలి ఇక్కడ. సో బంగాళదుంప వేసేయాలి. బిహారీ స్టైల్లో ఏంటంటే వాళ్ళు ఎగ్స్ అలా ఎప్పుడు ఫ్రై చేస్తారు, అప్పుడే బంగాళదుంప అక్కడ ఫ్రై చేసేస్తారు. సో నేనైతే ఫ్లేవర్ రావాలని బంగాళదుంపని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. సో ఇది యాక్చువల్లీ పొటాటోస్ ఎగ్ కర్రీ. సో దీంట్లో పొటాటోస్ కూడా వేసుకోవాలి, బాగుంటుంది. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెప్పర్ పౌడర్ ఇంకా జీరా పౌడర్. సో మీరు ధనియా కూడా వేసుకోవచ్చు, ధనియా వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జీరా పౌడర్ ఇంకా పెప్పర్ పౌడర్ వేసి ఎగ్ కర్రీ చేసింది, చాలా టేస్ట్గా వచ్చాయి. సో ఇలాగా డ్రై ఫ్రై చేయాలండి. ఇలా చూడండి, బంగాళదుంప టేస్ట్ రావాలంటే ఈ టైప్లో ఫ్రై చేయాలి మీరు. కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇంకా ఈ ఫ్రై అంటే మీరు ఎక్కువ మాడుకోకుండా, ఎందుకంటే పోయిందనుకోండి అసలు టేస్ట్ మారిపోద్ది. సో మూత ఎందుకు పెట్టానంటే కొంచెం అది ఉడకాలి ఇప్పుడే. సో బాగా ఫ్రై చేయాలి, ఇంకా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తేనే ఈ కర్రీ బాగుంటుంది. సో మీకు ఇప్పుడు ఫ్రై అయిపోయింది, బంగాళదుంప ఉడికిందో చూసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసి ఎంత పులుసు కావాలో అంత వేసుకొని దీన్ని బాయిల్ అయినట్టుగా చూసుకోవాలి. ఇంకేంటంటే దీనిలో ఫస్ట్ మీరు కడా మసాలా వేసుకోవచ్చు. లవంగాలు 2 వేసుకోండి, దాల్చిని ఒక 1/2 ఇంచ్ వేసుకోండి, ఇంకా కడమం వేసుకోండి, ఇలాచి 2-3 వేసుకోండి చాలు. అది లేకపోతే మీరు గరం మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు చూసారా ఆయిల్ పైకి తేలిందా? ఇట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ గుడ్ కుకింగ్. సో ఇప్పుడు సాల్ట్ ఇవన్నీ చూసుకోండి మీరు. గరం మసాలా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్టార్టింగ్లోనే నేను 3 చెప్పాను కదా గరం మసాలా, అది వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది దీంట్లో. సో ఇది మన బిహారీ స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ ఎలా చేసుకోవాలా. సో దీంట్లో ఏంటంటే పొటాటోస్ కంపల్సరీ. ఈ పులుసు అనేది 2 బాయిల్స్ వస్తే మీరు ఎగ్స్ ఫ్రై చేశారు కదా అది వేసుకోండి. ఇప్పుడే మీరు సాల్ట్ అవన్నీ చూసుకోండి. టొమాటోస్ ఇప్పుడే వేయాలి. 1.5 టొమాటోస్ వేసి బాయిల్ చేయాలి. అది మామూలుగానే మ్యాష్ అయిపోద్ది, ఆ పులుపుదనం వస్తుందండి చిన్నది. సో మనం ఏంటంటే ఎక్కువ టొమాటోస్తో ఎగ్ కర్రీ చేస్తాము, ఇంకా పులుపేసి బెండకాయ పులుసుతో చేస్తాం. కానీ ఈ స్టైల్లో మీరు మీ ఇంట్లో ఎగ్ కర్రీ చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలామందికి అది సరిపోనట్టుగా అవుతుంటుంది బంగాళదుంప వేస్తే. సో గార్నిషింగ్కి నేను కొత్తిమీర వేశాను. సో ఇదే నా బిహారీ స్టైల్లో ఎగ్ కర్రీ ప్రాసెస్. సో మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా వీడియోస్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.